నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ఎండ ఎంత పెరిగిపోతుందో మన చర్మానికి ప్రమాదం కూడా అంతే స్థాయిలో పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఈ సంవత్సరం అయితే మాత్రం ఎండాకాలం తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. కారణం ఎల్నినో ప్రభావం వల్ల ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఎండాకాలం తీవ్రతని ప్రతి ఒక్కరూ ఫేస్ చేయబోతున్నారంటూ కూడా అందరూ హెచ్చరిస్తున్నారు. మరి ఈ పెరిగిపోతున్న ఎండల దృష్ట్యా మన స్కిన్ని ఎలా కాపాడుకోవాలి, మరీ ప్రత్యేకించి ఎండాకాలం ప్రతి ఒక్కరూ కూడా చర్మానికి సంబంధించిన జిడ్డు సమస్యలు కానివ్వండి, అదేవిధంగా ఎండకి బయటకు వెళ్ళినప్పుడు ర్యాషెస్ రావడం కానివ్వండి, అదేవిధంగా ముఖమంతా ట్యాన్ పట్టడం, ఇటువంటి మేజర్ ఇష్యూస్తో ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడుతుంటారు. మరి ఎండలు తీవ్రంగా పెరిగిపోతున్న ఈ నేపథ్యంలో మన స్కిన్కి సంబంధించి ఎటువంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ వాడాలి, ఎటువంటి సన్ స్క్రీన్ లోషన్స్ వాడాలి అనే విషయాల గురించి డాక్టర్ రాజశేఖర్ గారు, సీనియర్ సర్జన్, మనకి ఇటువంటి అన్ని విషయాల గురించి సార్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. సో సార్తో మాట్లాడి తెలుసుకుందాం. రాజశేఖర్ గారు నమస్తే సార్. నమస్తే. సో రాజశేఖర్ గారు, చూస్తున్నాం కదా ఈ సంవత్సరం ఎండలు ఏ రేంజ్ లో అదిరిపోతున్నాయో. ఆల్మోస్ట్ ఏప్రిల్ 1 నుంచే మే 55 degrees రీచ్ అవ్వచ్చు అంటున్నారు. 55 degrees అంటే నాకు తెలిసి మన ఇండియాలో ఎప్పుడు వినుండం. చాలా కష్టం. ఆల్మోస్ట్ మనం 46, 47 వరకు వినుంటాం కదా. మరి ఇంత తీవ్రమైన ఎండకి మనం గనక బయటకు వెళ్తే అసలు మన స్కిన్ ఎలా ఈ ఎండని ఎదుర్కోగలదు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండకి ఎక్కువ వెళ్ళినప్పుడు డిహైడ్రేట్ అయిపోతాం. అంటే బాడీలో ఫ్లూయిడ్స్ ఆపరేట్ అయిపోవడం, సో ఆ ఫ్లూయిడ్ లెవెల్స్ తగ్గడం, సో ఎక్కువ హైడ్రేషన్ అవసరం పడడం, అలాగే ట్యాన్ అయిపోవడం. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవ్వగానే విపరీతంగా ట్యాన్ అయిపోతారు. కొంతమందికి కొంచెం తక్కువ ట్యాన్ అవుతారు. డిపెండ్స్ ఆన్ దర్ స్కిన్ టైప్. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఈ రోజుల్లో కామన్. అలాంటి వాళ్ళు ఎండకి వెళ్ళగానే ఆహ్వానిస్తూ ఎండ బాడీలో ప్రవేశించినట్టు అక్కడ బాగా ట్యాన్ అయిపోయినట్టు, లేదా కొంతమందికి స్కిన్ సెన్సిటివ్ గా అక్కడక్కడ 2-3 రోజులతో ఒక పొర ఉన్నట్టు, కార్లో వెళ్తూ కార్ డోర్ బయట పెట్టుకుని ఉంటారు, ఎండ తగులుతూ ఉంటది, ఇక్కడ ఎండ పడదు, ఇక్కడ ఈ పాయింట్ అంతా ఎర్రగా అయినట్టే నెక్స్ట్ డేకి అంత సెన్సిటివిటీ కూడా అయ్యే ప్రమాదం ఉంది. సో సాధారణంగా ఏంటి, డీహైడ్రేషన్తో పాటు స్కిన్ ట్యాన్ అయిపోవడం, పిగ్మెంటేషన్ లాగా అక్కడక్కడ అనీవెన్ టోన్ రావడం. పిగ్మెంటేషన్ రాదు, బట్ ఏంటంటే ట్యాన్లోనే కొంచెం ఎక్కువ ట్యాన్ అవ్వడము, కొంచెం డార్కెన్ అవ్వడం, వీటన్నిటికీ ప్రొటెక్షన్ అనేది అవసరం ఏర్పడడం జరుగుతుంది. అయితే సాధారణంగా డాక్టర్లు అనే వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తుంటారంటే, మామూలు రోజుల్లో కూడా మిగతా రోజుల్లో కూడా బయటకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ఏదో ఒక సన్ స్క్రీన్ లోషన్ వాడాలి అంటూ కూడా ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తుంటారు. కానీ ప్రత్యేకించి ఈ సమ్మర్ టైంలో ఎటువంటి సన్ స్క్రీన్ లోషన్స్ వాడి మన స్కిన్ కేర్ ని మనం కాపాడుకోవాలి అంటారు అసలు? ఒకటండి, జిడ్డు పడుతూ ఆయిలీగా ఫీల్ అయితే, అసలు కంఫర్ట్గా బాగాలేదు అనిపించేది ఒకటైతే, ఆయిల్ గ్లాండ్స్ క్లాగ్ అయ్యి వాటి నుంచి పింపుల్స్ రావడం అనేది కూడా ఉంటుంది ఎక్కువగా సమ్మర్లో చాలా వరకు. అలాగే ఇంకొకటి, జిడ్డుగా ఉన్నప్పుడు మీరు డస్ట్లో తిరుగుతున్నారు అనుకోండి, ఆ జిడ్డుకి డస్ట్ అట్రాక్ట్ అయ్యి బ్లాక్ హెడ్స్ ఫామ్ అవ్వడం, ఆయిల్ గ్లాండ్స్ క్లాగ్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. సో దానికి ఏంటంటే నానోజెల్ టెక్నాలజీతో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ప్రిస్మా సన్ స్క్రీన్ ఉంది, సో నానోజెల్ టెక్నాలజీ. నానోజెల్ ఏంటంటే మైన్యూటెస్ట్ పార్టికల్స్ తో ఉన్నటువంటి జెల్ ఫామ్, అంటే మీ స్కిన్ లోకి ఎంబెడ్ అయ్యి స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యి ఆ లెవెల్స్ నుంచి మీకు సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. సో ఆ ప్రిస్మాస్ బ్యూటీ వాళ్ళ సన్ స్క్రీన్లో SPF 30, SPF 50 చాలా ఎక్కువ, SPF 50 అయితేనే ప్రొటెక్షన్ ఎక్కువ అంటారు. వైట్ కాస్ట్ ఉంటుంది, SPF 50 విత్ వైట్ కాస్ట్ అయితే ప్రొటెక్షన్ ఎక్కువ. స్పోర్ట్స్ మెన్ చాలా మంది తెల్లగా రాసుకుంటారు చూస్తారు. వైట్ కాస్ట్ లేదు అంటే SPF 50 అయినా, SPF 30 అయినా, వాటర్ బేస్డా, జెల్ బేస్డా, గ్రీజీ సన్ స్క్రీన్ అనేది ఇంపార్టెంట్. ఏ స్కిన్ టైప్కి అయినా సూటబుల్ అయ్యేది నానోజెల్ వాటర్ బేస్డ్ సన్ స్క్రీన్. అంటే ఇదేంటంటే జిడ్డు ఎక్కువ ఉండదు, స్కిన్ లో ఎంబెడ్ అయిపోద్ది. మీరు సన్ స్క్రీన్ రాసినట్టు కూడా తెలియదు, మరీ ఎక్కువ రాస్తే జిడ్డుగా ఎవరికైనా తెలుస్తుంది. ఇంకొకటి దీంట్లో ఏంటంటే UVA షీల్డ్, బ్లూ లైట్ ప్రొటెక్షన్, దాంతో పొల్యూషన్ షీల్డ్. సో ఇన్ని PA4+ ప్రొటెక్షన్, ఇన్ని ప్రొటెక్షన్ ఉన్న సన్ స్క్రీన్. బ్లూ లైట్ నుంచి, రెడ్ లైట్ నుంచి, UV లైట్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వగలిగి జిడ్డు లేకుండా, అంటే ఎవరైనా కూడా హ్యాపీగా అప్లై చేయొచ్చు ప్రిస్మాస్ బ్యూటీ సన్ స్క్రీన్ అంటే. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ప్లస్ వాటర్ హైడ్రేషన్ రోజుకి 3-4 లీటర్స్ తీసుకోవడము, చక్కని ఫ్రూట్స్ ఇంటేక్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ సన్ స్క్రీన్ చాలా ఇంపార్టెంట్ అనుకోండి, బట్ అది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు డాక్టర్ గారు, ఇప్పుడు ప్రిస్మాస్ బి సన్ స్క్రీన్ SPF 30 PA++,
సో ఈ నానో జెల్ ఏదైతే ఉందో అసలు దీన్ని ఏ మోతాదులో వాడాలి, ఏ టైమింగ్లో దీన్ని కరెక్ట్గా కానీ వాడగలిగితే మన చర్మానికి మంచి పోషకాలు అందించినట్టు అవుతుంది? అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే పోషకాలు అనేవి సన్ స్క్రీన్స్ లో సాధారణంగా ఉండవు, కానీ ఈ సన్ స్క్రీన్ వాడుతుంటే స్కిన్ బాగుంది, స్కిన్ సాఫ్ట్ గా అనిపిస్తుంది అనే ఇంగ్రీడియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కాకపోతే ఎప్పుడు సన్ స్క్రీన్ వాడాలన్నా కూడా ఎండలోకి వెళ్లే ముందు ఒక పావు గంట ముందు ఎప్పుడో స్నానం చేసిన తర్వాత లేకపోతే ఫేస్ వాష్ చేసిన తర్వాత చక్కగా చిన్న చిన్న డాట్స్ లాగే ఒక 4 2 అలా పెట్టుకుని మసాజ్ చేసేసి దాని మీద మీరు కావాలంటే పౌడర్ రాసుకోండి, లేదంటే కొంతమంది రకరకాల లిప్స్టిక్ అని ఐలైనర్ ఆడవాళ్ళు వేసుకుంటారు, ఎన్ని చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఏ సన్ స్క్రీన్ ఎంత మంచిదైనా అది పనిచేసేది 4 hours మాక్సిమం, 4 గంటలు మాత్రమే పనిచేస్తుంది. ఎంత మంచి సన్ స్క్రీన్ అయినా తర్వాత మళ్ళీ వాష్ చేసి ఫేస్ డ్రై చేసుకుని అది కార్లో ఉంచుకున్నాం, ఆఫీస్లో ఉంచుకున్నాం. ఒకవేళ ఎండకి వెళ్తున్నాం, ఎల్లో లైట్ ఉంది, బాగా ట్యాన్ అయ్యేటువంటిది ఉంది అంటే వైట్ లైట్ కూల్ లైట్ అయితే సన్ స్క్రీన్తో పని లేదు. బట్ బాగా సెగ కానీ వేడి కానీ సన్లోకి కానీ వెళ్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఇప్పుడు చాలా మంది హాలిడే సీసైడ్ వెళ్తారు, వెళ్ళి ఆ గంట తిరుగుతారు, ఆ సన్ ట్యాన్ వదలడానికి 2 నెలలు పడుతుంది. సో సన్ స్క్రీన్స్ అనే వాడుకోవడము, హైడ్రేట్ చేసుకోవడం స్కిన్ ని అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే జిడ్డుని ఇస్తాయి, బట్ సన్ స్క్రీన్ కొన్ని మాయిశ్చరైజర్స్ ఏంటంటే స్కిన్ ని న్యూట్రిఫై చేస్తూ స్కిన్ ని బాగా సాఫ్ట్నెస్ గా ఉంచుతాయి. సో అలాంటివి కూడా చూసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు ప్రిస్మస్ బి సన్ స్క్రీన్ SPF 30 విషయానికి వస్తే ఇంగ్రీడియంట్స్ పరంగా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, ఇవి మన స్కిన్ కి ఎటువంటి మేలు చేస్తాయి? మెయిన్ గా ఆక్టినాక్సేట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ అండి మామూలుగా సన్ స్క్రీన్స్ లో. బట్ ఏంటంటే దీంట్లో రకరకాల మాలిక్యూల్స్ మిగతాయి కూడా PPG అని, ట్రైడికెత్ అని చెప్పేసి, సోడియం అక్రిలేట్స్ అని చెప్పి, అలాగే వైటమిన్ E, డైమెథికాన్, ఇటువంటి ఏంటంటే స్కిన్ సాఫ్ట్నెస్ ఇస్తాయి వైటమిన్ E తో పాటు. అలాగే మనకి ఏంటంటే xanthan gum, సో దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. సో ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు సన్ స్క్రీన్ సంబంధించిన మనకి ఆక్టినాక్సేట్ ఇటువంటివి ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ సన్ స్క్రీన్ లాగా పనిచేస్తూనే స్కిన్ న్యూట్రిఫై చేసే మాలిక్యూల్స్ కూడా ఉంటాయి. ఓకే. సో దీనివల్ల ఏంటంటే మనకి న్యూట్రిఫికేషన్ ఇస్తూనే ఒక బ్యారియర్ ప్రొటెక్షన్, ఒక సన్ నుంచి గవ్వుకుని వచ్చినా కూడా ట్యాన్ అవ్వకుండా ప్రొటెక్షన్, ఎండలోకి వేడిలోకి వెళ్ళినా కూడా ఆ ప్రొటెక్షన్ అనేది జిడ్డుగా చికాగ్గా కొన్ని సన్ స్క్రీన్ రాస్తే మన ఎండలోకి వెళ్ళి బయటికి వెళ్ళగానే బాగా నల్లగా కనపడుతున్నాం, అది రాయడానికి నాకు నచ్చట్లేదు, అది పనిచేస్తే పనిచేసింది లేకపోతే లేకపోతే బయట దుమ్ము కూడా మన ముఖానికి అంటుకుపోతుంది. అలా కాకుండా ఈ నానోజెల్ టెక్నాలజీ అనేది ప్రిస్మాస్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇది కేవలం సమ్మర్ లోనే యూజ్ చేయలేము, సమ్మర్ అయిపోయిన తర్వాత యూజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటారు. బట్ ఎండ అనేది 365 రోజులు ఉంటుంది, సంవత్సరం అంతా ఉంటుంది ఎండ. కాకపోతే ఏప్రిల్ మే నెలలో కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం కూడా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. కాబట్టి అంటే మిగతా రోజుల్లో కూడా దీన్ని ఎలా కంటిన్యూ చేయొచ్చు అంటే రెగ్యులర్ గా మార్నింగ్ స్నానం చేసిన తర్వాత చక్కగా కొంచెం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని, ప్రిస్మాస్ లైక్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్, జిడ్డు ఉండదు పెద్దగా, అలాంటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుని హైడ్రేషన్ కూడా ఆ మాయిశ్చరైజర్ ఇస్తుంది. స్కిన్ లైట్నింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, స్కిన్ న్యూట్రిఫైయింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, వాటి మీద ఈ సన్ స్క్రీన్ కొంచెం పెట్టుకుని డ్రై అయిపోయిన తర్వాత చక్కగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఓకే. సో అది ఏ సీజన్లో అయినా కూడా సన్ స్క్రీన్ అనేది ఎండ నుంచి, వేడి నుంచి, ఎల్లో లైట్ నుంచి, సెగ నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. కాబట్టి ఈ సీజన్ ఆ సీజన్ అని కాకుండా మీరు ఎప్పుడైనా ఎండకి ఎక్స్పోజ్ అవుతాను, బాగా ప్యాన్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉంటానంటే డెఫినెట్లీ ప్రిస్మాస్ బ్యూటీ సన్ స్క్రీన్ ఇస్ వెరీ గుడ్. సో డాక్టర్ గారు ఇప్పుడు సన్ స్క్రీన్ లోషన్స్ అంటే అన్నా కానీ, లేదంటే ఫేస్ వాష్లు ఏదైనా సరే ఎక్కువగా కూడా అమ్మాయిలకి అని ఎక్కువగా చాలా మంది ఫీల్ అవుతుంటారు. బట్ ఎండకి ఎక్కువ ఎక్స్పోజ్ అయితే అబ్బాయిలే, అమ్మాయిలు ఎక్కువ. అంటే ఎలా ఉంటుందంటే ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్ లో అబ్బాయిలు అనే వాళ్ళు బయట స్పోర్ట్స్ ఆడడానికి ఎక్కువ వెళ్తుంటారు, క్రికెట్ ఆడడానికి ఎక్కువ వెళ్తుంటారు. కాబట్టి సో సన్ స్క్రీన్ లోషన్స్ అనేవి తప్పనిసరిగా అబ్బాయిలు కూడా ఎంత వరకు దగ్గరికి తీసుకోవాలి అంటారు? వన్ థింగ్ ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా స్కిన్ కాపాడుకోవాలి, ట్యాన్ అవ్వకూడదు, స్కిన్ మెయింటైన్ చేసుకోవాలి, స్కిన్ రోజు రోజు ఇంకా బాగుపడాలి, దాన్ని నేను కేర్ తీసుకోవాలనుకునే ప్రతి వ్యక్తి ఎండ నుంచి కానీ, ట్యానింగ్ నుంచి కానీ, అన్ఈవెంట్ నుంచి కానీ కాపాడుకోవాలన్న ప్రతి వ్యక్తి ప్రిస్మాస్ బ్యూటీ వాడచ్చు. ప్రిస్మాస్ బ్యూటీ సన్ స్క్రీన్ ప్రత్యేకత కూడా ఇంగ్రీడియంట్స్ నేను చెప్పాను. జిడ్డు ఉంటే రాయబుద్ధి అయ్యేది, జిడ్డు ఉంటే ఎంత చక్కగా ఉన్నా నల్లగా కనపడతానో భయం ఉంటుంది, అది ఉండదు.
ఇంకొకటి న్యూట్రిఫై చేసేటువంటి మాలిక్యూల్స్ దీంట్లో కంపోజిషన్ ఎక్స్ట్రాగా ఉన్నాయి. స్కిన్ని తేజోపంత చేస్తూ స్కిన్ చక్కగా మీకు ఆ జిడ్డు లేకుండానే హైడ్రేట్ చేసి వాష్ చేశాక మీకు స్కిన్ బాగుంది సన్ స్క్రీన్ వాడుతుంటే అనేది మాత్రం ఉంటుంది. ఓకే, అది. సో ఇంకొక డౌట్ ఏముంటుందంటే ఆడియన్స్ కి, ఈ స్కిన్ కేర్ లోషన్స్ సన్ స్క్రీన్స్ కదా, ఏజ్ క్రైటీరియా ఏమన్నా ఉంటుందా? అంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే వాడాలి, లేదంటే ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇటువంటి సన్ స్క్రీన్ లోషన్స్ వాడకూడదన్న ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి అటువంటి ఆలోచన, అటువంటి డైలమాలో ఉన్న వాళ్ళకి మీరేం చెప్తారు? మన ప్రిస్మోస్ బీ సన్ స్క్రీన్ లోషన్ స్క్రీన్ చిన్న పిల్లలు, ఓకే, పసి పిల్లలు, మీరు ఎక్కడికో వెళ్తున్నారు, ఎత్తుకుంటారు, ట్యాన్ అవుతారు, రాయొచ్చు, ఒక లోషన్ లా రాయొచ్చు. ముసలి వాళ్ళు రాయొచ్చు, మగవాళ్ళు రాయొచ్చు, ఆడవాళ్ళు రాయొచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ ఈజ్ దీంట్లో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్లో అట్లీస్ట్ 90 to 95% ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆల్ న్యాచురల్. తర్వాత నుంచి దాని కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో ఫిజికల్ సన్ స్క్రీన్స్ కెమికల్ సన్ స్క్రీన్స్ కంటే కూడా దిస్ ఇస్ మోర్ ఎ ఫిజికల్ సన్ స్క్రీన్ అండ్ మోర్ ఆఫ్ స్కిన్ న్యూట్రిఫైయింగ్ సన్ స్క్రీన్. అండ్ డాక్టర్ గారు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఎక్కువగా కూడా ఈ ఫేస్ క్రీమ్స్ సన్ స్క్రీన్స్ ఎక్కువగా కూడా మనం ఎండకి వెళ్తుంటాం కాబట్టి ఆబ్వియస్ గా ఫేస్ కే పూసుకుంటాం. అండ్ వాట్ అబౌట్ ద హ్యాండ్స్? ఎందుకంటే మనం బైక్ తోలేటప్పుడు, స్కూటీ తోలేటప్పుడు మెన్ గానీ ఉమెన్ గానీ ఎక్కువగా కూడా మన ఇలా రెండు చేతులు తోలుతాం కాబట్టి సన్ కి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంటాయి. కాబట్టి హ్యాండ్స్ కి సంబంధించి కూడా దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, సేమ్ చాలా మంది వాడరు, ఫేస్ కి వాడతారు, అంతే, జస్ట్ ఫేస్ వరకు వాడేసి గమ్ముగా అయిపోతారు, చేతులు మర్చిపోతుంటారు. వాళ్ళ బాడీలో పార్టే కదా చేతులు కూడా, కాళ్ళు కూడా. సో చేతులకి కూడా కొంచెం సన్ స్క్రీన్ రాసి, మాయిశ్చరైజర్ రాసి సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. కాళ్ళకి, పాదాలకు కూడా మాయిశ్చరైజర్ రాసి సన్ స్క్రీన్ రాసుకోవచ్చు. బట్ అది బాగా జిడ్డుగా ఉండి అయితే రాయబుద్ది అయ్యేది, కానీ ప్రిస్మాస్ బ్యూటీ ప్రొడక్ట్స్ హ్యాపీగా రాయొచ్చు. సో చూసాం కదా డాక్టర్ గారు చెప్పినట్లు, అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే ఎండకు వెళ్ళే ప్రతి ఒక్కరూ కూడా మన ప్రిస్మాస్ బీ సన్ స్క్రీన్ SPF 30 క్రీమ్ని ప్రతి ఒక్కరూ కూడా అటు ఫేస్కి కానివ్వండి, అదేవిధంగా హ్యాండ్స్కి కానివ్వండి, ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు కొంచెం అప్లై చేసుకుని బయటకు వెళ్తే మాత్రం మరి ఇప్పుడు పెరిగిపోతున్న ఎండల నుంచి డెఫినెట్గా మన స్కిన్ అయితే మనం కాపాడుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ సో మచ్.